హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు నుండి అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ రియాలిటీ షో అయితే జియో హాట్స్టార్లో ఉన్న మా టీవీలో అయితే రావడం జరుగుతుంది. మా టీవీలో ఎవ్రీడే రాత్రి 10 గంటలకైతే రావడం జరుగుతుంది. ఈ షోకు హోస్ట్గా అయితే శ్రీముఖి గారు రావడం జరిగింది. జడ్జిలుగా అయితే మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, సీనియర్ రాధా హీరోయిన్ గారు, అలాగే లయా హీరోయిన్ గారు అయితే జడ్జిలుగా అయితే రావడం జరిగింది. ఈ షోను ఒక విల్లాలో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఒక 10 కపుల్స్ కానీ రిలేషన్షిప్లో ఉన్న ఒక 10 మందిని అయితే తీసుకొని ఒక రిసార్ట్స్లో అయితే ఉంచి వాళ్ళ యొక్క మధ్యలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, ఎవరు డామినేషన్ చేస్తారు, ఎలా ఉంటుందో అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని తెలుసుకోవడం కోసం అయితే ఒక రియాలిటీ షో అయితే పెట్టడం జరిగింది. అందులో ఒక 10 మంది అయితే కపుల్స్గా అయితే రావడం జరిగింది. శ్రీముఖి గారు 10 కపుల్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. శ్రీముఖి గారు ముందే చెప్పారు, వారి మధ్యలో ఎలాంటి ప్రేమ కోఆర్డినేషన్ ఉంటుందో అదైతే అందరికీ తెలిసేలా అయితే చూపించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా 10 మందిలో మీకు ఎవరైతే ఈ హౌస్లో ఎవరు ఇష్టం లేదో నచ్చలేదో వాళ్ళని అయితే పేర్లు చెప్పమని చెప్పారు. అదేవిధంగా అయితే అందరూ సంధ్య బ్రిట్టో అనే ఫ్యామిలీని అయితే ఒక 9 మెంబర్స్లలో 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. రీజన్ ఏంటిది అంటే బ్రిట్టో తమిళ్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఆయనను అయితే అందరూ ఎన్నుకోవడం అయితే జరిగింది. దాని ద్వారా శ్రీముఖి గారు అసలు ట్విస్ట్ అయితే బయటికి పెట్టడం జరిగింది. ఏంటంటే మీరంతా ఎన్నుకున్నారు, అతను వచ్చిన ఫస్ట్ రోజే సంధ్య బ్రిట్టో కపుల్స్ అయితే ఎలిమినేటెడ్ అయితే అవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పారు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవ్వడం అయితే జరిగింది. 9 కపుల్స్ అయితే హౌస్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. హౌస్ మొత్తం అయితే చూశారు. హౌస్ మాత్రం ఎక్సలెంట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందరిలో కొందరికి గేమ్స్ పెట్టి గెలిచిన వాళ్ళకు ఒక హాఫ్ హార్ట్ సంబంధించిన కలర్స్ తోటి సంబంధించిన బ్లూ, బ్లాక్, రెడ్, పింక్ కలర్కి సంబంధించిన హాఫ్ హార్ట్ సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి అయితే ఒక బెనిఫిట్ ఉండడం అనేది చెప్పడం జరిగింది. ఆ కార్డ్స్ తోటి అందరు లోపలికైతే వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన కపుల్స్ అయితే ఒక్కొక్కరు తన యొక్క ఫీలింగ్స్ని అయితే బయటికి అయితే చెప్పుకోవడం జరిగింది. అందులోనే అంజలి, పవన్ కపుల్స్ అయితే ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ మనమైతే ఇంతవరకు మనకు టైం అయితే దొరకలేదు, పిల్లల వల్ల కానీ బిజినెస్ వల్ల కానీ మనకు టైం అయితే దొరకలేదు. ఇట్లా మనకైతే ఇది మంచి ఆపర్చునిటీ. మనలో ఉండే ఫీలింగ్స్ అన్నీ మనం ఒకరికొకరు ఇంకా అర్థం చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. మనం ఒకరికొకరు అయితే ఎటువంటి మొహమాటాలు లేకుండా చెప్పుకోవాలని అయితే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. హౌస్లోకి అందరు వెళ్ళిన తర్వాత లవ్ గురు అయితే అందరిని అయితే ఒక హాల్లోకి పిలిచి వారి వద్ద ఉన్న గేమ్స్ పెట్టి గెలిచిన హాఫ్ హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా, వారిని అయితే పిలిచి అందరిని అయితే ఎవరు ఏ కలర్ బాక్స్ ఒక టేబుల్ మీద ఆ కలర్కి సంబంధించిన హాఫ్ హార్ట్ సింబల్స్ పక్కనే ఒక బాక్స్ అయితే పెట్టడం జరిగింది. అట్లా అందరు ఏ కలర్లో అయితే ఏ హాఫ్ హార్ట్ బాక్సెస్ ఉన్నాయో అందులో ఫుల్ ఫిల్అప్ చేసేసి ఆ బాక్స్ తెచ్చుకోమని చెప్పారు. ఆ బాక్స్లో అయితే అందరు వెళ్ళి పోయి బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ బాక్స్ అన్నిట్లలో ఇండివిజువల్ లగ్జరీ రూమ్స్ కీ అయితే ఉండడం జరిగింది. ఆ కీస్ అయితే తీసుకొని అందరు ఎవరి రూమ్లకి అయితే వాళ్ళు వెళ్ళారు. ఒక్కొక్కరి రూమ్ ఒక్కొక్క డిజైన్ అయితే ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సూపర్గా ఉన్నది. బాక్స్ అయితే గెలుచుకొని గేములలో ఓడిపోయిన వాళ్ళకైతే 3 కపుల్స్ ఉన్నాయి కదా, ఆ 3 కపుల్స్ని అయితే అందరికీ ఒక సపరేట్ అందరిని కలిపి సింగిల్ ఇండివిజువల్ బెడ్స్ ఉన్న రూమ్లో అయితే అందరిని అయితే ఉంచడం జరిగింది. ఇండివిజువల్గా కపుల్స్గా కాకుండా ఇండివిజువల్గా ఎవరి బెడ్లో వాళ్ళే పండుకోవాలని ఉండాలని, అందరికి కలిపి ఒకటే వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఒక్కొక్కరి యొక్క ఫీలింగ్స్ ఒక్కొక్కరు అయితే బయటకు చెప్పడం జరిగింది. అదే మధ్యలో కళ్యాణ్ నూకరాజ్ మధ్యలో కామెడీ టైమింగ్స్లో ఏదో ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగిందని అయితే అర్థమవుతుంది. మనకు ఆ వీడియోలలో చూపెట్టలే, కానీ ఇటువంటి అయితే నాది కామెడీ జోన్ కాబట్టి నేను అలా మాట్లాడాను అంతే తప్ప నేను ఏం తప్పుగా అయితే ఏం మాట్లాడలే. ఇక్కడ నుండి నేను సర్చ్ చేసుకుంటా అన్నట్టయితే నూకరాజ్ అయితే చెప్పడం జరిగింది. కళ్యాణ్ కూడా అలాంటి వాటిని అయితే ఎక్కువ అయితే చెయ్యకు, ఒక్కొక్కరు మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి అలాంటి కొద్దిగా చూసి మాట్లాడుకోవడం బెటర్, ఎందుకు అన్ని గొడవలు చేసుకోవడం అయితే చూపెట్టడం జరిగింది. అలాగే సోనియా, సిద్ధు అయితే గేమ్ను సీరియస్గా తీసుకోవాలి, ఇక్కడ నుండి అయినా మనం ఏదో సీరియస్గా తీసుకోలేక ఆ గేమ్ ఓడిపోయి మనం అయితే ఇండివిజువల్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాం, ఇక్కడ నుండి అయినా సీరియస్గా ఆడాలని అయితే మాట్లాడుకోవడం జరిగింది. హరిత హరీష్ గారు అయితే ఇండివిజువల్ రూమ్లో అయితే అప్పుడే అసలు బిగ్ బాస్లో అయితే ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడేమో అయితే నాకైతే ఫీలింగ్ కలిగించింది. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి అందరికీ ఇష్టం వచ్చినట్టు చెప్తూనే ఉన్నాడు. అసలు వాళ్ళ మధ్యలో ఉండే కోఆర్డినేషన్ ఎలా ఉన్నదో ఏమున్నదో తెలియదు, కానీ నేనైతే నీతో ఇన్ని సంవత్సరాలైనా కానీ హ్యాపీగా ఉంటున్నా, గొడవ పడినా కానీ మళ్ళీ మనం అయితే కలిసి ఉంటున్నాం, మనం అయితే మంచిగా ఉంటున్నాం అని చెప్తారు. అలాగే నటరాజ్ మాస్టర్ అయితే అంత చలిలో ఉన్నా కానీ నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అంత చలిలో ఉన్నా కానీ కనీసం లీజర్ తీసి ఇవ్వలేదు, 2 కోట్లు వేసుకున్నాడు ఇవ్వలేదని, నూకరాజు గురించి కానీ సిద్ధు గురించి అట్లా ఇండివిజువల్గా అయితే వాళ్ళైతే కరెక్ట్ కాదు, నేనైతే తీసి ఇచ్చేవాడిని అయితే
అసలు ఓపెన్గా చెప్తూనే ఉన్నాడు. ముందు ముందు హౌస్లో ఎన్ని గొడవలు అవుతాయో ఏమవుతాయో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అయితే నాకైతే అనిపిస్తుంది. అందరి గురించి మాట్లాడుకునే విషయంలో నాకైతే ప్రియాంక జాయ్ నుండి శివ మాట్లాడుకున్న ఒక సెంటెన్స్ అయితే బాగా నచ్చింది. రోజు మొత్తంలో ఎవరైనా గొడవ పడతారు, గొడవ పడకుండా ఎవరు ఉండాలని అయితే చెప్పడం జరిగింది శివ గారు. అదైతే బాగా నచ్చింది. ఎంత గొడవ పడినా ఏం చేసుకున్నా పడుకునే ముందు మాత్రం మళ్ళీ సారీ చెప్పుకొని ఫ్రెష్గా అయితే మళ్ళీ ఒక లైఫ్ అయితే ఎటువంటి ఈగోలకైతే వెళ్ళిపోకుండా హ్యాపీగా ఉండాలని అయితే మేమైతే ప్రతిరోజు అయితే ఎవరు తప్పు చేసినా వాళ్ళ ముందు వెళ్ళి అయితే తప్పు జరిగింది తప్పు అని సారీ అయితే చెప్పుకొని అయితే మేమైతే హ్యాపీగా ఉంటాం. మేమే కాదు ఎవరైనా కానీ అలా ఈగోలకు వెళ్ళకుండా హ్యాపీగా ఉండడం బెటర్ అని అయితే చూపించడం జరిగింది. నుగరాజు కూడా నీ తప్పు చేస్తానైతే నేను కూడా అయితే ముందే సారీ చెప్తాను, ఎటువంటి మొహమాటం లేదు అని అయితే ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఫీలింగ్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. శ్రీముఖి గారిని అయితే చూపించడం జరిగింది. శ్రీముఖి గారు మళ్ళీ జడ్జిలు కలిసి ఇట్లా ఫస్ట్ రోజే ఒక కప్పుల్ని ఎలిమినేట్ చేయకూడదు, రూమ్లో ఒక గేమ్ పెట్టి వాళ్ళకు నువ్వు రూమ్లోకి అయితే అలో చేయాలని అయితే డిసైడ్ అయ్యి బ్రిట్టో సంధ్య గారిని దగ్గరికి అయితే వచ్చి మిమ్మల్ని హౌస్లోకి తీసుకువెళ్తాము, ఒక గేమ్ పెట్టి ఆ గేమ్ విన్ అయితే లోపలికి తీసుకుపోతానని చెప్పి అయితే హౌస్లోకి అయితే శ్రీముఖి గారు వెళ్ళిపోయారు. హౌస్లో అసలు మీరు ఒక కప్పును బయటికి పంపించడం జరిగింది, మీరు ఏమనుకుంటారు అని అయితే అందరిని అడగడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్పడం జరిగింది. నాకు ఆ చెప్పిన విషయంలో అయితే సిద్ధు అయితే ఎక్సలెంట్ అయితే చెప్పాడు. ఏం చెప్పాడంటే అందులో అందరూ ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి రిగ్రెట్ అయితే మేమైతే ఫీల్ కావడం లేదు. అంటే శ్రీముఖి గారు ముందే మీరేమన్నా రిగ్రెట్ అవుతుర్రా అంటే మేమేమి రిగ్రెట్ కావడం లేదు, మాకు ఆల్రెడీ 2 పాయింట్స్ వచ్చినాయి, మాకు ఇంకొక 2 పాయింట్స్ వస్తే మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళమే కదా, అలా ఎలిమినేట్ జరుగుతుందని అయితే ఎవరైతే ఊహించలేదు కదా. ఏదైనా పనిష్మెంట్ ఇస్తారో ఏదో డిఫరెంట్గా ఏదైనా డిజైన్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఎలిమినేట్ అయితే అవుతారో అయితే ఎవరు ఊహించలేదు కదా. అందుకే మేమైతే రిగ్రెట్ అయితే కాలేదని తన రియాలిటీ అయితే ఉండడానికి ట్రై చేయడం జరిగింది. ఇలా ఉన్న కపుల్స్ మొత్తం అయితే కెమెరాస్ ఉన్నాయైతే కొద్దిగా నటిస్తున్నారు అయితే పక్కా అర్థమవుతుంది. ఫస్ట్ రోజే కాబట్టి నటిస్తూనే ఉంటారు. 100 రోజులు బిగ్ బాస్లోనే నటించిన వాళ్ళు ఈ 70 రోజులు ఇక్కడ నటించరు అంటే ఎవరైతే నమ్మశక్యమైన విషయం అయితే కాదు. అలాగే వారిని హౌస్లోకి తీసుకొస్తున్నామని అయితే శ్రీముఖి గారు మిగతా హౌస్ మేట్స్కి అందరికీ అయితే చెప్పడం జరిగింది. వారికి ఒక గేమ్ పెడుతున్నాము, ఆ గేమ్లో విన్ అయితే ఇంట్లోకి వస్తారు అని చెప్పారు. అలాగే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని అయితే చూపించి కొన్ని బ్రిక్స్ అయితే వాళ్ళకి ఇచ్చి ఒక ప్లేట్ వాళ్ళకి ఇచ్చి నేలపై కాలు పెట్టకుండా బ్రిక్స్తో ఆ ప్లేట్ను సర్చ్ చేసుకుంటూ దాని మీద నడుచుకుంటూ అయితే డోర్ ముందుకైతే వస్తే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ హౌస్లోకి వస్తారని అయితే బ్రిట్టుకు సంజయ్ గారికి అయితే చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళైతే తొందరగా అయితే బ్రిక్స్ పెట్టి హౌస్లోకి అయితే రావడం జరిగింది. శ్రీముఖి గారు హౌస్లోకి వచ్చిన సంజయ్ బ్రిట్టుకు అయితే ఒక క్వశ్చన్ అయితే మీకు ఒక పవర్ ఇస్తున్నా, ఆ పవర్ను మీరు యూజ్ చేసుకొని ఇప్పటి వరకు అందరికి రూమ్స్ ఇచ్చాం కదా, ఆ రూమ్లో ఉన్న వారిని స్వైప్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు చెప్పిందంటే 9 మందికే బెడ్స్ ఉన్నాయి, కొందరికి లగ్జరీ రూమ్స్ ఉన్నాయి, కొందరికి డార్మెట్స్ రూమ్స్ ఉన్నాయి. అందులో మీరు లగ్జరీ రూమ్కి వెళ్తారా లేదా రివెంజ్ మీకు ఎవరైతే మిమ్మల్ని ఎలిమినేట్ కావాలని చూసారో వాళ్ళకు రివెంజ్కి వెళ్తారా అని అయితే బ్రిట్టో సంజయ్ గారిని అయితే అడగడం జరిగింది. వాళ్ళు మేము రివెంజ్కి వెళ్తామని అయితే చెప్పడం జరిగింది. ఆ రివెంజ్కి వెళ్ళిన వాటిల్లో వాసుకి కళ్యాణ్, పవన్, అంజలి గారు, నూకరాజు గారు, సిద్ధు అయితే ఉండడం జరిగింది. ఈ సిద్ధు కపుల్స్ కానీ నూకరాజు కపుల్స్ కానీ ఇట్లా డార్మెట్లో ఉంటారు కాబట్టి లగ్జరీకి సంబంధించిన శ్రీముఖి గారు, లగ్జరీకి సంబంధించిన కళ్యాణ్, వాసుకి, అంజలి, పవన్ గారిని అయితే వాళ్ళ ఇద్దరిలో ఎవరికో ఇవ్వాలని అయితే బ్రిట్టు సంజయ్ గారు సీక్రెట్గా అయితే శ్రీముఖి గారికి చెప్పారు. ఎవరి రూమ్లోకి అయితే వెళ్తారని చెప్పేంతలో అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. వారు ఏ రూమ్లోకి వెళ్ళారు, ఎందులో ఉన్నారో అయితే మళ్ళీ అయితే వీడియో చేసి అయితే మీకైతే వెంటనే చెప్పడం జరుగుతుంది. కావున మీరు ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కానీ వీడియో కానీ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మమ్మల్ని కొద్దిగా మూవ్ అయిన చేయడం జరగడం వల్ల ఇలాంటి రియాలిటీ షోలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వెంటనే పెడతాం. కాబట్టి మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందరూ చూడడం కోసం, ఎక్కువ రీచ్ అవ్వడం కోసం అయితే లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.